పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మనం పునీత డొమినిక్ సావియర్ గారి గురించి తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. డొమినిక్ అనగా దేవునికి చెందినవాడు అని అర్థం. పునీత డొమినిక్ సావియర్ గారు ఇటలీ దేశంలోని ఒక క్రైస్తవ కుటుంబంలో ఏప్రిల్ 2వ తేదీన 1842 సంవత్సరంలో జన్మించారు. చిన్న వయసు నుంచే వీరు ప్రార్థనలోనూ క్రమశిక్షణలోనూ పెరిగారు. ఆ రోజుల్లో 12 సంవత్సరములు గడిస్తేనే కానీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించేవారు కాదు. కానీ డొమినిక్ గారి కోరిక మేరకు మరియు వారి భక్తి శ్రద్ధలను మెచ్చి వారు 7వ సంవత్సరంలోనే అనగా 1849వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ప్రథమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించారు. వారు ఆ దినమున 4 తీర్మానాలు తీసుకున్నారు. మొదటిది, వీలైనన్నిసార్లు పాప సంకీర్తనం చేయాలి. 2వ తీర్మానం, పాపానికి దూరంగా జీవించాలి. 3వ తీర్మానం, దేవుణ్ణి ప్రేమించాలి. 4వ తీర్మానం, ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో డాన్ బొస్కో గారు ఇటలీ దేశంలోని పిల్లలకు విద్యాభ్యాసం చేసేవారు. ఆ సమయంలో డొమినిక్ గారి విచారణ గురువు వారి గురించి డాన్ బొస్కో గారికి తెలియజేయడంతో వారికి విద్య నేర్పించేందుకు డొమినిక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 1884వ సంవత్సరంలో తన జీవితాన్ని పవిత్ర కన్యామరియ గారికి అప్పగించారు. 1855వ సంవత్సరంలో ఆధ్యాత్మిక సంఘమును ప్రారంభించారు. ఇతరులు గొడవ పడుతున్నప్పుడు వారికి సమాధానంగా ఉండమని తెలియజేసి మరియు వారిని మంచి మార్గంలో నడిపించారు. వీరు ఇతరులకు ఆదర్శంగా జీవించారు. ప్రార్థనలో లోతైన ఆత్మీయ అనుభవాలు పొందేవారని వీరి గురించి చెబుతారు మరియు కొన్నిసార్లు ఇతరుల బాధలను మీరు ముందుగానే గుర్తించేవారని కూడా చెబుతారు. వీరు అనారోగ్య కారణంగా 14 సంవత్సరముల వయసులో మార్చి 9, 1857వ సంవత్సరంలో మరణించారు. ఆ సమయంలో ఉపవాసకాల ప్రార్థన ఉండడం వల్ల వీరి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటకు మే 6వ తేదీన నియమించడం జరిగింది. అలా కథోలిక సంఘంలో వీరి మరణం జ్ఞాపకం చేసుకుంటూ మే 6వ తేదీన పునీత డొమినిక్ సావియర్ గారి జ్ఞాపకార్థ పండుగగా జరుపుకుంటారు. వీరి మరణం తర్వాత పునీత 12వ భక్తినాథ పయస్ పోపు గారు వీరిని పునీతుడిగా ప్రకటించారు. వీరి వలె మనం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ పాపానికి దూరంగా ఉండాలని మరియు ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులను దేవుడి వైపు నడిపించాలని ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.